ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ మరికాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనుంది. 6 రోజుల కస్టడీ ముగియటంతో కేజ్రీవాల్ను కోర్టులో ప్రవేశపెట్టనుంది ఈడీ. లిక్కర్ స్కామ్ డబ్బు సమాచారం, ఆధారాలు ఇవాళ కోర్టులో కేజ్రీవాల్ వెల్లడిస్తారని ఆయన భార్య సునీత నిన్న చెప్పారు. దీంతో కేజ్రీవాల్ ఇవాళ కోర్టులో ఏం చెప్పబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 21న లిక్కర్ కేసులో కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది ఈడీ. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ 6 రోజుల కస్టడీ ముగిసింది. మరి కాసేపట్లోనే కేజ్రీవాల్ని రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరచబోతున్నారు. జస్టిస్ కావేరీ బవేజా ముందు కేజ్రీవాల్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. 6 రోజుల కస్టడీలో కేజ్రీవాల్ ఎటువంటి సమాధానాలు ఇచ్చారు, అలాగే లిక్కర్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కేసు దర్యాప్తు పురోగతి ఎంతవరకు వచ్చింది, ఎటువంటి సమాధానాలు కేజ్రీవాల్ ఇచ్చారన్న విషయాల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరపు న్యాయవాది ఇటు జోయబ్ హుస్సేన్, అలాగే అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకి వివరించబోతున్నారు. అలాగే ఫర్దర్గా కేజ్రీవాల్ని మరికొద్ది రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాగే కేజ్రీవాల్ కస్టడీని ట్రయల్ కోర్టులో కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి వ్యతిరేకించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు, కానీ ఢిల్లీ హైకోర్టులో కేసు ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా పడడం జరిగింది. సో ట్రయల్ కోర్టులో ఇటు ఈడీ కస్టడీని వ్యతిరేకిస్తూ ఇన్వెస్టిగేషన్ జరిగిన తీరు, అలాగే కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితి, ఆయన డయాబెటిక్ పేషెంట్, షుగర్ లెవెల్స్కి సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన కుటుంబీకులు. సో ఆయన వైద్యపరమైన అంశాలపైన కూడా ఈరోజు కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది. అలాగే కేజ్రీవాల్ ఈరోజు ఈ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన ముడుపుల వ్యవహారం పైన, అలాగే ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళింది, అలాగే దానికి సంబంధించిన సాక్ష్యాలు ఆధారాలని బయట పెడతారు అని చెప్పి సునీత కేజ్రీవాల్ నిన్న మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేకెత్తిస్తున్న అంశం కోర్టులో కేజ్రీవాల్ ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు, అలాగే ఎటువంటి ఆధారాలను ఆయన బయట పెడతారు, కొన్ని సాక్ష్యాలను ఆధారాలను కూడా ముందుంచుతారు, అలాగే ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందన్న విషయాలను కూడా కేజ్రీవాల్ చెప్పబోతున్నారు అని చెప్పి నిన్న సునీత కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. సో ఖచ్చితంగా కేజ్రీవాల్ ఈ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ వ్యవహారానికి సంబంధించి నిజంగా ముడుపులు తీసుకున్నారని చెప్తారా, లేక ఇతరులు ఎవరైనా ఆ డబ్బు, ముఖ్యంగా లిక్కర్ తయారీ కంపెనీలు, అలాగే ఈ వ్యాపారంలో భాగస్వాములైన వారు ఎవరికి ఇచ్చారు అన్న విషయాలను వెల్లడిస్తారన్న ఉత్కంఠ నెలకొంది. సో ప్రస్తుతం కేజ్రీవాల్ని మరి కాసేపట్లోనే రౌస్ అవెన్యూ కోర్టుకి తరలించబోతున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కేజ్రీవాల్ని రౌస్ అవెన్యూ కోర్టుకు తరలిస్తారు. అలాగే ఈరోజు ఈడీ తరఫున కూడా ఈ కేసు దర్యాప్తుకి కేజ్రీవాల్ ఎంతవరకు సహకరిస్తున్నారు, ఫర్దర్గా కేజ్రీవాల్ని ఒకవేళ కస్టడీకి ఇవ్వాలంటే కనుక మరో 4 రోజుల వరకు కూడా కస్టడీ కోరే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే కవితను 10 రోజుల కస్టడీకి కోరారు. సో మొదట 7 రోజులు, ఆ తర్వాత 3 రోజుల కస్టడీకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కేజ్రీవాల్ని మొదట 10 రోజుల కస్టడీకి అడిగారు, కేవలం 6 రోజులు మాత్రమే అనుమతించడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఫర్దర్గా కస్టడీని ఎక్స్టెండ్ చేయమని చెప్పి కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేతల ఇళ్లలో ఢిల్లీలో సోదాలు కూడా జరుగుతున్నాయి. ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి కొన్ని ఆధారాలను కూడా ఈడీ సేకరించినట్లుగా తెలుస్తుంది. సో వాటన్నింటినీ కూడా ఈరోజు రిమాండ్ రిపోర్ట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పేర్కొనడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈరోజు కోర్టులో జరగబోయే విచారణ అనేది ఉత్కంఠ రేకెత్తిస్తుంది. రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ఏం చెప్తారన్న అంశానికి సంబంధించి, అలాగే ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగింపు అంశం పైన ఇటు ఢిల్లీ హైకోర్టులో కూడా యాక్టింగ్ చీఫ్ జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలో అక్కడ కూడా విచారణ జరగబోతోంది. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ కావడం జరిగింది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగడానికి అనర్హుడు అంటూ కూడా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ అయింది. ఆ పిటిషన్ పైన ఢిల్లీ హైకోర్టు కూడా ఈరోజు విచారణ జరపబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.